లక్ష్యం చిన్నదైనా ప్రయత్నం పెద్దగా ఉండేలా చూసుకోవాలి. ఎంత సంపాదించావు అనే దానికన్నా ఎంత సమయంలో సాధించావు అనేది ఎక్కువ గుర్తింపు ఇస్తుంది. మీ శక్తిని బట్టి మిమ్మల్ని మీరు అంచనా వేసుకుంటారు. మీ మాటలు చేతలను బట్టి ఇతరులు మిమ్మల్ని అంచనా వేస్తారు. ఒకే దారిలో వెళ్ళేవారు ఎప్పటికైనా లక్ష్యాన్ని చేరుకుంటారు. 100 మార్గాల్లో వెళ్ళేవారు ఎప్పటికీ ప్రయాణిస్తూనే ఉంటారు. బంగారం మీద బురద చల్లినంత మాత్రాన దాని మెరుపు తగ్గదు. అలాగే సంస్కారం లేని వ్యక్తులు నీ గురించి ఏం మాట్లాడినా నీ విలువ అస్సలు తగ్గదు. ఈ రోజుల్లో డబ్బు నిజాయితీని కొనగలుగుతుంది, కానీ డబ్బుపై నిజాయితీ గెలవలేకపోతుంది. గెలిచిన తర్వాత మీ విజయం గురించి అందరికీ తెలుస్తుంది, కానీ మీ పోరాటం కష్టం కొందరికే తెలుస్తుంది. జీవితాన్ని మార్చాలంటే పోరాడాలి. దాన్ని సులభతరం చేసుకోవాలంటే అర్థం చేసుకోవాలి. మర్చిపోవటం తెలిసిన వారికి మనశ్శాంతి ఎక్కువ. మోసుకుంటూ తిరిగేవారికి మనోవేదన ఎక్కువ. ఏ పని చేస్తున్నారనేది ముఖ్యం కాదు. ఒకరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారా లేదా అనేదే ముఖ్యం. ఎందుకంటే స్వతంత్రంగా బ్రతకటం జీవితంలో నిజమైన గెలుపు. లక్ష్యం చిన్నదైనా ప్రయత్నం పెద్దదిగా ఉండేలా చూసుకోవాలి. ఎంత సంపాదిస్తున్నావు అనే దానికన్నా ఎంత సమయంలో సాధిస్తున్నావు అనేది ఎక్కువ గుర్తింపునిస్తుంది. జీవితంలో సమస్యలు లేని వారు ఎవరు ఉండరు, కానీ వాటిని పరిష్కరించుకొని మీ భవిష్యత్తును కాపాడుకోవాలి తప్ప మిమ్మల్ని మీరు దహించుకొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. జీవితంలో ఎప్పుడూ ఒకరి నీడలో ఎదగాలని ప్రయత్నించకు. నీడలో మొక్క కూడా ఎదగలేదని తెలుసుకోవాలి. రాయి శిల్పం అవ్వాలంటే వేల దెబ్బలు సహించాలి. బంగారం ఆభరణం అవ్వాలంటే అగ్నిలో కాలి కరగాలి. నువ్వు కూడా ఒక అద్భుతమైన వ్యక్తిగా మారాలంటే కష్టాలని అగ్నిలో కాలాలి. సమస్యలనే దెబ్బలు తట్టుకోవాలి. నీవనుకున్నది సాధించే వరకు దృఢంగా ఉండాలి. అప్పుడే నీ విలువ వెలకట్టలేనిది అవుతుంది. దుష్టులకు దూరంగా ఉండాలి, కానీ వారితో విరోధంగా ఉండకూడదు. గాలి వీచిన ప్రతిసారి దీపం ఆరిపోవచ్చు, కానీ అదే గాలి అడవిలో మంటను కారు చిచ్చులా మారుస్తుంది. నువ్వు బలహీనంగా ఉంటే చిన్న కష్టం నిన్ను ఆపేస్తుంది, కానీ నీ సంకల్పం బలంగా ఉంటే ఎదురయ్యే ప్రతి అడ్డంకి నీ విజయానికి ఇంధనంలా మారి నిన్నుప్పెన్లా ముందుకు నడిపిస్తుంది. చాలామంది సలహాలు పొందుతారు, కానీ వివేకవంతులే వాటి ప్రయోజనం పొందుతారు. నీకు తోడు ఎవరు లేరని బాధపడకు. కొన్ని ప్రయాణాలు ఒంటరిగా సాగాలి. అలా నడిచినప్పుడే మీ బలం తెలుస్తుంది. నీ అడుగులకు నీడ చాలు, నీ కలలకు నీ నమ్మకం చాలు. ఒంటరిగా మొదలైన దారి ఒకరోజు జనాలు అనుసరించే మార్గం అవుతుంది. నువ్వు ఆగకపోతే చాలు. నీ నీడ కూడా నీకు తోడు రానంత చీకటి నీ చుట్టూ ఉన్నప్పుడు నీ గుండె ధైర్యం అనే వెలుతురును వెలిగించుకోవాలి. ఒంటరిగా నడవటం నేర్చుకుంటే ప్రపంచంలో నిన్నెవరూ ఆపలేరు. ఎందుకంటే నీ గెలుపుకి బాధ్యుడు నువ్వే, నీ ఓటమికి జవాబుదారివి కూడా నువ్వే. నీలోని శక్తిని తక్కువ అంచనా వేయకు. నువ్వు అనుకున్న దానికంటే బలమైన వాడివి. నువ్వు ఊహించుకున్న దానికంటే గొప్పవాడివి. నీ సామర్థ్యం అపారం. దాన్ని మేల్కొల్పు. ప్రయత్నంలో వెలికితీ. ఒకరోజు నిన్ను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నువ్వు గెలవాలి అంటే ముందు నిన్ను నువ్వు గెలవాలి. సోమరితనాన్ని జయించు, భయాన్ని జయించు, అలసటను జయించు, సందేహాన్ని జయించు. ఆ తర్వాత ప్రపంచాన్ని గెలవటం చాలా సులభం అవుతుంది. సముద్రపు అలలు తీరాన్ని తాకి వెనక్కి వెళ్ళేది ఓడిపోయి కాదు, మళ్ళీ మరింత వేగంతో ముందుకు దూకటానికి. నీ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలి వెనక్కి పడ్డావంటే నువ్వు అంతకు మించిన వేగంతో గమ్యం వైపు దూసుకుపోవటానికి సిద్ధమవుతున్నావని అర్థం. ఇనుముని ఏ శత్రువు నాశనం చేయలేదు, కానీ దానికి పట్టిన తుప్పు దాన్ని తినేస్తుంది. అలాగే నిన్నెవరూ ఓడించలేరు. ప్రతికూల ఆలోచనే నిన్ను నాశనం చేస్తుంది. నీ మనసుని గెలువు. అప్పుడు ప్రపంచాన్ని గెలవటం చాలా సులభం. పక్షులు గూడు కట్టుకోవటానికి ఎవరూ సహాయం చేయరు. అవి తన ముక్కుతో ఒక్కో పుల్లని ఏరి తెచ్చుకొని అద్భుతమైన గూడిని నిర్మిస్తాయి.
నీ జీవితాన్ని కూడా నువ్వే నిర్మించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడటం అంటే నీ సమయాన్ని నువ్వే చంపుకోవటమే. ఆకాశంలో మేఘాలు అడ్డం వచ్చాయని సూర్యుడు ప్రకాశించటం మానేయడు. దారిలో రాళ్ళు ఉన్నాయని నది తన ప్రవాహాన్ని ఆపుకోదు. నీ లక్ష్యానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా నీ గమ్యం వైపు నీ అడుగులు సాగుతూనే ఉండాలి. నిరంతర శ్రమ మాత్రమే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. ఒక్కడుగు చిన్నదైన వెయ్యి. ఆగిపోవటం కన్నా నెమ్మదిగా వెళ్ళటం మంచిది. ప్రతి చిన్న ప్రయత్నం ఒక పెద్ద మార్పుకి పునాది అవుతుంది. నువ్వు పడిన చోటే ఉండిపోవద్దు. అదే చోట లేచి నిలబడితే ఆ ఓటమి నీకు పాఠం అవుతుంది, నీ ముగింపు కాదు. కలలు కనటం అందరికీ వస్తుంది. వాటి కోసం పోరాడటం కొందరికి మాత్రమే వస్తుంది. నువ్వు ఆ దారిలో ఒకడివి అవ్వాలి. సౌకర్యాన్ని వదిలి శ్రమను ఎంచుకోవాలి. అప్పుడే గమ్యం చేరగలవు. కష్టమైన దారిలే గొప్ప చోట్లకు తీసుకెళ్తాయి. జీవితంలో ఆలస్యం అవుతుందని భయపడకు. సరైన సమయం వస్తే చాలు. పువ్వు కూడా తన కాలంలోనే వికసిస్తుంది. నీ సమయం కూడా వస్తుంది. అప్పటి వరకు కష్టపడు. సహనం వదలొద్దు. ఫలితం ఆలస్యమైనా అది అద్భుతంగా ఉంటుంది. నీ కలలు పెద్దవే అయితే భయాలు కూడా పెద్దవే ఉంటాయి. అది సహజమని గుర్తుపెట్టుకోవాలి. భయం ఉన్నా అడుగు వేయటం ధైర్యం. అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. సురక్షితంగా ఉండటం వల్ల ఎదుగుదల రాదు. సవాళ్లు స్వీకరించినప్పుడే మార్పు వస్తుంది. నీ హద్దులను నువ్వు దాటినప్పుడు నీ అసలు శక్తి ప్రపంచానికి తెలుస్తుంది. సమయం చాలా విలువైంది. దాన్ని కోల్పోయిన తర్వాతే చాలామందికి అర్థమవుతుంది. ఈరోజు వదిలేసిన పని రేపు భారంగా మారుతుంది. ఇప్పుడే మొదలుపెట్టు. పూర్తవుతుందా అని భయపడకు. ప్రారంభించిన వారికే మార్గం కనిపిస్తుంది, ఆలోచించే వారికి కాదు. నీ పయనం ఎంత కష్టంగా ఉన్నా గమ్యాన్ని చేరేటప్పుడు ఆ బాధ మర్చిపోతావు. లోకం నిన్ను మొదట విమర్శిస్తుంది, తర్వాత చూసి ఆశ్చర్యపోతుంది, చివరికి అనుసరిస్తుంది. ఇదంతా నీ నిరంతర కృషి వల్లే సాధ్యం. కాబట్టి ఎక్కడ నీ వేగాన్ని తగ్గించకు. విజేతగా నిలవటమే నీ లక్ష్యం కావాలి. ఓటమి ఎదురైందని ప్రయాణం ఆపకు. అలలు ఎగిసిపడితేనే సముద్రానికి అందం. కష్టాలు వస్తేనే మనిషికి తెలుస్తుంది. మట్టిలో నలిగితేనే విత్తనం మొక్కగా మారుతుంది. నువ్వు పడే ప్రతి కష్టం ఒక పెట్టుబడి. అది రేపు నీకు విజయ తీరాలను చూపిస్తుంది. నీలోని మొండితనాన్ని ఆయుధంగా మార్చుకోవాలి. గమ్యం దొరికే వరకు నీ పోరాటం ఆపకు. ప్రతి అవకాశంలోనూ కొన్ని ఆటంకాలుంటాయి. ప్రతి ఆటంకం వెనుక కొన్ని అవకాశాలుంటాయి. నువ్వు దేన్ని చూస్తావన్నదే ముఖ్యం. ఓటమి వచ్చినప్పుడు బాధపడటం సహజం, కానీ అక్కడే ఆగిపోవటం తప్పు. పడిపోయిన చోటే బలం దాగి ఉంటుంది. మళ్ళీ లేవాలని నిర్ణయించిన క్షణమే విజయం మొదలవుతుంది. గాయం మానిపోతుంది. అనుభవం మాత్రమే నీతో ఉంటుంది. ఓటమిని శాపంగా కాకుండా పాఠంగా తీసుకున్నవారే గొప్పవారవుతారు. జీవితంలో నిన్ను ఆపేది పరిస్థితులు కావు, నువ్వే పెట్టుకునే సందేహాలు మాత్రమే. ఒక్కసారి నీ మీద నీకు నమ్మకం పెరిగితే అసాధ్యం అనుకున్న దారులు తెరుచుకుంటాయి. నెమ్మదిగా అయినా ముందుకు నడువు. ప్రతి అడుగు నీ భవిష్యత్తు నిర్మిస్తుంది. గెలుపు ఒక్క రోజులో రాదు, కానీ ఆగకుండా నడిచేవారిని తప్పకుండా చేరుతుంది. నీ గమ్యం వైపు నడిచేటప్పుడు వచ్చే విమర్శలు పట్టించుకోకు. పరిగెత్తే గుర్రానికి కళ్ళెం ఎలాగో ఎదిగే మనిషికి విమర్శలు కూడా అలాగే. నిన్ను విమర్శించేవారు నీకంటే వెనక ఉన్నారనేది మర్చిపోకు. వారు నిన్ను కిందకు లాగాలని చూస్తున్నారంటే నువ్వు వారికంటే ఎత్తులో ఉన్నావని అర్థం. విజయం అనేది ఒక్క రాత్రిలో వచ్చే అద్భుతం కాదు. అది ఎన్నో నిద్రలేని రాత్రుల అలసిపోయిన పగళ్ల కలయిక. పైకి కనిపించే మెరుపు వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ దాగి ఈరోజు నువ్వు పడుతున్న కష్టం వృధా పోతుంది అనుకోకు. అది ఒక పునాది రాయిలా నీ భవిష్యత్తు మెడను మోయటానికి సిద్ధమవుతుంది. ఓపిక పట్టు. నీ సమయం తప్పకుండా వస్తుంది. చీకటి ఎక్కువైందంటే ఉదయం దగ్గరలో ఉందని అర్థం. కష్టాలు పెరిగాయంటే విజయం కూడా దగ్గరలోనే ఉంది. ఇంకొంచెం ఓపిక పడితే నీ జీవితమే మారిపోతుంది. వెలుగు తప్పకుండా వస్తుంది. మాటలతో గెలిచేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ సహనంతో గెలిచేవాళ్ళు అరుదు. నువ్వు అదే అరుదైన వారిలో ఒకడివి. ఇప్పుడు మౌనంగా ఉన్నా రేపు నీ పేరు అందరికీ వినిపిస్తుంది. నీ ఓపికకు గెలిపే బహుమతి. గెలిచినప్పుడు గర్వపడకు, ఓడినప్పుడు కృంగిపోకు. గెలుపనేది ఒక ప్రయాణం మాత్రమే. 100 సార్లు కింద పడ్డా సరే,
నీ ఓటమిని చూసి నవ్విన వారే నీ గెలుపును చూసి అసూయపడతారు. కానీ నువ్వు మాత్రం వినయంగా ఉండు. అదే నీ అసలైన గొప్పతనం. చదువు కేవలం ఉద్యోగం కోసం కాదు, అది నీ సంస్కారాన్ని పెంచాలి. తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంచుకోవాలి. జ్ఞానం నిన్ను చీకటి నుండి వెలుగులోకి తెస్తుంది. నేర్చుకోవటం ఎప్పటికీ ఆపకు. వయసుతో సంబంధం లేని విద్యార్థివి కావాలి. విజ్ఞానం పెంచే కొద్దీ పెరుగుతుంది. అది ఎవరూ దొంగిలించలేని ఆస్తి. నీ తెలివితేటలను సమాజం కోసం వాడాలి. అప్పుడే నీ చదువుకు ఒక సార్థకత. ప్రపంచాన్ని మార్చాలి అనుకోవద్దు. ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి. నీ ఆలోచన మారితే నీ ప్రపంచం మారుతుంది. నీ అలవాట్లు మారితే నీ భవిష్యత్తు మారుతుంది. మార్పు అనేది సహజం. దాన్ని ఆహ్వానించు. పాత పద్ధతులను వదిలి కొత్త దారులను వెతుకు. నేర్చుకోవటం ఆపిన రోజే ఎదుగుదల ఆగిపోతుంది. నిరంతర విద్యార్థివై జీవితాన్ని గెలుచుకోవాలి. అందరూ వెళ్ళే దారిలో వెళ్ళటం సులభం, లాభం. కానీ నీకంటూ ఒక ప్రత్యేక దారిని నిర్మించుకోవాలి. కొత్తగా ఆలోచించేవారే చరిత్ర సృష్టిస్తారు. పాత పద్ధతిలో బ్రతికేవారు కేవలం జీవిస్తారు. నీలోని ప్రతిభను బయటకు తీయాలి. లోకానికి నీ కొత్తదనాన్ని పరిచయం చేయి. ప్రతి పనిలోనూ ఒక కళను వెతుకు. అప్పుడే నీ జీవితం ఒక కావ్యం అవుతుంది. చేసే పని చిన్నదా పెద్దదా అని కాదు, ఎంత ఇష్టంతో చేస్తున్నావనేది ముఖ్యం. మనసు పెట్టి చేసే ఏ పనైనా అద్భుతమే. అంకితభావం ఉన్న చోట విజయం దాసోహం అవుతుంది. ఏకాగ్రత నీ ఆయుధం కావాలి. లక్ష్యం నీ శ్వాస కావాలి. నీ పనిలో నువ్వు దైవాన్ని చూసుకోవాలి. అప్పుడు ఆ పనిలో నీకు అలసట ఉండదు. చీకటి ఎంత ఎక్కువైనా ఒక చిన్న వెలుగు చాలు దాన్ని తరిమి వేయటానికి. ఒక్క ధైర్యం చాలు వాటిని ఎదుర్కోవటానికి. నువ్వు పడిపోవటం తప్పు కాదు, లేచి నిలబడకపోవటమే తప్పు. నీ అడుగు ఆగకూడదు. విజయం దగ్గరలో ఉంది. కాస్త ఓపిక పట్టు చాలు. రేపు చూద్దామనే ఆలోచన ఒక మాయాజాలం. అది నీ కాలాన్ని మింగేస్తుంది. ఈరోజే, ఇప్పుడే నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు. గడిచిన కాలం తిరిగి రాదు, కానీ రాబోయే కాలాన్ని ఎలా మలుచుకోవాలో నీ చేతుల్లోనే ఉంది. సమయాన్ని వృధా చేయకు. జీవితం ఎప్పుడూ సులువు కాదు, అది అందమైంది మాత్రం ఖాయం. కష్టాలు వచ్చినప్పుడు విరిగిపోకు. వాటితోనే ఎదగటం నేర్చుకోవాలి. తెగింపు ఉన్న మనసు ఎప్పుడు ఓడిపోదు. నువ్వు ప్రయత్నిస్తే అసాధ్యమనే మాట ఉండదు. అలసిపోయినప్పుడు ఆగిపోవాలనిపిస్తుంది, కానీ నువ్వు అలసిపోయినప్పుడు కాదు, లక్ష్యం చేరినప్పుడే ఆగిపోవాలి. గొప్ప పనులు చేయడానికి గొప్ప శక్తి అవసరం లేదు. చేసే పని మీద ప్రేమ మరియు దీక్ష ఉంటే చాలు. నీ కథ ఇంకా పూర్తి కాలేదు. ఇది కేవలం ఒక అధ్యాయం మాత్రమే. ఈరోజు బాధ ఉంటే రేపు ఆనందం ఉంటుంది. ఈరోజు ఓటమి ఉంటే రేపు గెలుపు ఉంటుంది. నమ్మకం కోల్పోకు. అద్భుతాలు ఇంకా మిగిలే ఉన్నాయి. నీ జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, నీ నిర్ణయాలే నీ భవిష్యత్తు నిర్మిస్తాయి. ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గకు. ధైర్యంగా ముందుకు నడువు. ప్రతి అడుగు ఒక పాఠం, ప్రతి పాఠం ఒక శక్తి. ఆగకుండా సాగితే విజయం నీ చేతుల్లోనే ఉంటుంది. నీపై నువ్వు పెట్టుకున్న నమ్మకం అతి పెద్ద శక్తి. డబ్బు లేకపోయినా పర్వాలేదు, సహాయం లేకపోయినా పర్వాలేదు. విశ్వాసం ఉంటే చాలు, మార్గం కనిపిస్తుంది. ధైర్యం ఉంటే చాలు, గమ్యం చేరిపోతావు. నీ ప్రయాణం ఎవరితో పోల్చుకోకు. ప్రతి ఒక్కరి సమయం వేరు, ప్రతి ఒక్కరి దారి వేరు. నీ వేగం నీదే, నీ గమ్యం నీదే. నువ్వు ఆగకుండా నడిస్తే నీకు కావలసిన చోటికి ఖచ్చితంగా చేరుతావు. కష్టపడుతున్న రోజులు నిశ్శబ్దంగా ఉంటాయి, కానీ ఫలితం వచ్చిన రోజు గట్టిగా మాట్లాడుతుంది. ఎవరూ చూడటం లేదని ఆపకు. విత్తనం కూడా నేల క్రిందే పెరుగుతుంది. నమ్మకం నీ నీరు, పట్టుదల నీ వెలుగు. అలా పెరిగిన కలలు ఒకరోజు వృక్షాలవుతాయి. నీ జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు కృంగిపోకు. దేవుడు ఒక తలుపు మూస్తే మరో 10 తలుపులు తెరిచి ఉంచుతాడు. పాతవి పోతేనే కొత్త వస్తాయి. గతంలోని బాధలను మోస్తూ కూర్చుంటే భవిష్యత్తు ఇచ్చే ఆనందాన్ని అందుకోలేవు. గతాన్ని పాఠంగా మార్చుకోవాలి. వర్తమానాన్ని కష్టంగా మలుచుకోవాలి. భవిష్యత్తును నీ సొంతం చేసుకోవాలి. కష్టం ఎప్పుడు వృధా కాదు. ఈరోజు కనిపించని ఫలితం రేపు అందరికీ కనిపిస్తుంది. నిశ్శబ్దంగా చేసిన శ్రమ ఒకరోజు ఘన విజయంగా మారుతుంది. ఆగకుండా ముందుకు నడిస్తే ప్రపంచం కూడా నీ వెనకాల వస్తుంది. సహనం కోల్పోకు. సమయం నీ వైపే తిరుగుతుంది. నువ్వు పడే ప్రతి చెమట చుక్క ఒకరోజు బంగారంగా మారుతుంది.
ప్రయత్నం ఎప్పుడూ మోసం చేయదు. సమయం కొంచెం ఆలస్యం చేస్తుంది కానీ సరైన రోజున నీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఆగిపోకు, ముందుకు సాగిపోవాలి.